ఎంతో స్కాములు చేసి డబ్బులు సంపాదించుకోవాలి, అది మళ్ళీ జనానికి పంచిపెట్టాలి, మళ్ళీ అధికారంలోకి రావాలి, ప్రభుత్వం ఏర్పాటు చేసి స్కాములు చేయాలి. సైకిల్ రిపీట్స్. ఇది జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తన తండ్రి పేరుతో రాజకీయాల్లోకి వచ్చి ప్రజలను ఒక అవకాశం అడిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన కార్యక్రమం మళ్ళీ ఇదే ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. కానీ 2024 ఎన్నికలకు ముందు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు రియలైజ్ అయ్యారు. సో తంతే బొక్కబోర్లా పడ్డారు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ. అంటే 175 వైనాట్ 175 అన్న పార్టీ 11కి పరిమితమైంది. జగన్మోహన్ రెడ్డితో పాటు ఇంకో 10 మంది గెలిచారు. సో అక్కడ ఏంటంటే ఆయన ఆ ఓటమిని జీర్ణించుకోలేక ఆయన మనసులోనే ఒక విచిత్రమైన మానసిక పరిస్థితి ఏంటంటే ఇంకా తానే సీఎం అని, తనకే నీరాజనాలు పట్టాలి ప్రజలని, ఇవన్నీ ఆయన కోరుకున్నారు. కానీ రాజ్యాంగం అలా ఒప్పుకోదు కదా. 164 సీట్లతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. సరే ప్రతిపక్ష హోదా ఇవ్వండి బాబు అని ఏదో అడిగాడు, బతిమాలాడు, ప్రాధేయపడ్డాడు, బెదిరించారు. ఆఖరికి సాధ్యం కాలేదు. కోర్టుకు కూడా వెళ్తే కోర్టు కూడా కుదరదని చెప్పింది. ఇక అక్కడి నుంచి ఆయనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను సభకి రాను, నేను ముఖ్యమంత్రి కాకపోతే నేను సభకి ఎందుకు వస్తా, ప్రతిపక్ష హోదా కూడా లేదు, ప్రతిపక్ష నేత కూడా కాదు నేను, అంటే ఒక సాధారణ ఎమ్మెల్యేగా నేను అసెంబ్లీలోకి రావాలి. ప్రతిపక్ష నేత అంటే ఆల్మోస్ట్ సీఎం తర్వాత అంత ప్రోటోకాల్ ఉంటుంది. ఆల్మోస్ట్ కాదు, సీఎం తర్వాత నెక్స్ట్ ఆయనే ఉంటారు ప్రతిపక్ష నేత, మంత్రులు కన్నా కూడా. అది లేదు. ఒక పార్టీకి నేత అంతే ఆయన, అధినేత. అది చట్టసభలో చెల్లదు కదా, బయట చెల్లుతుంది ఆయన పార్టీలో. సో అప్పటి నుంచి ఏం చేయాలి, ఆయనతో పాటు 10 మందిని కూడా అసెంబ్లీలోకి రాకుండా ఆయన అడ్డుకున్నాడు. ఏదో మాట వరుసకు మధ్యలో సార్ అన్న చూడండి అన్న మీరు వెళ్తే వెళ్ళండి అన్న అంటే ఆయన వెళ్లకుండా వాళ్ళు ఎందుకు వెళ్తారు. సో మరి ఇప్పుడు ప్రజలు వెర్రివాళ్ళ ఆ 11 మందిని ఎందుకు ఎంచుకున్నాము అని నెత్తినోరు బాదుకుంటున్నారు. ఆ 11 సీట్లు కూడా కూటమికి ఇస్తే బాగుండేది అని. నిన్న దానికి కంప్లీట్గా ఆపోజిట్గా జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు. నిన్న పార్టీ రీజనల్ కోఆర్డినేటర్స్ మీటింగ్ జరిగింది. అందులో ఆయన మాట్లాడుతూ చాలా అంశాలు మాట్లాడారు. ఎప్పటిలాగే అవాస్తవాలు, ఫీజు రియంబర్స్మెంట్ గురించి, లేకపోతే ఈ ఆరోగ్యశ్రీ గురించి, విద్యా వ్యవస్థ గురించి, భ్రష్టు పట్టిపోయిందని, పరిపాలన, లా అండ్ ఆర్డర్ చాలా మాట్లాడారు. అందులో ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏంటంటే ముఖ్యమంత్రి సీట్ని కూడా, ముఖ్యమంత్రి పదవిని కూడా ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసేయండి, ఇంకెందుకు ప్రైవేటు వాళ్ళే వచ్చి పాలన చేసుకుంటారు అని. జస్ట్ ఒకసారి ఆయన ఏమన్నారు విందాం. వ్యవసాయం, చదువులు, విద్య, వైద్యం, ఈ 3 ఏ ప్రభుత్వమైనా కూడా తమ బాధ్యతగా నడిపే వ్యవస్థలు. 3 వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలిపోయినాయి. 4వ వ్యవస్థ లా అండ్ ఆర్డర్. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో 4వ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితిలోకి ఈరోజు కనిపిస్తూ ఉంది. మరి ప్రభుత్వంలో ఈయన ఉండేది ఎందుకు ఈయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తూ ఉన్నాడు? అందరికీ అన్ని ప్రైవేట్ 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 అనేసరికి ఆ ముఖ్యమంత్రి కుర్చీ కూడా ప్రైవేట్కి ఇచ్చేయచ్చు కదా. ముఖ్యమంత్రి కుర్చీ కూడా ప్రైవేట్కి ఇచ్చేయచ్చు కదా అని అంటే ఏంటి? ఈయన ఉన్నప్పుడు బ్రహ్మాండంగా జరిగిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రజలు అయ్యో ఎందుకు ఎన్నుకున్నామా అని బాధపడిపోతున్నారు. జగనే బెటర్ కదా, నెలకోసారి బటన్ నొక్కేవాడు అని. మీరు బటన్ నొక్కడం మాత్రమే చేశారు. అందుకే ఇందాకన్నా ప్రజల్ని మీరు సంక్షేమం పేరుతో మభ్యపెట్టి 5 ఏళ్ళు అధికారం అడ్డుపెట్టుకుని స్కాములు చేశారు. ఆ స్కాములకు పుట్టిన బిడ్డలే, దాని సాక్ష్యాలే ఇవాళ లిక్కర్ స్కాము, దేశంలోని అతిపెద్ద స్కాము, కల్తీ మద్యం, ల్యాండు, శాండు, మైను, వైను, మన చంద్రబాబు నాయుడు చెప్పినట్టు. సరే ఆ ప్రైవేట్ పరం పీపీపీలు అదంతా ఎనీవే అవాస్తవ ప్రచారం తేలిపోయింది. కోర్టు సంతకాలను హడావుడి చేశారు, అది కూడా తేలిపోయింది కాబట్టి సైలెంట్ అయిపోయారు. అసలు మీకు మాట్లాడే అర్హత ఉందా అని నా ప్రశ్న. ఏది ప్రైవేట్ పరం చేయాలి, ముఖ్యమంత్రి సీటు ప్రైవేట్ పరం చేయాలా, అది తర్వాత సంగతి. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి నాకు అధికారం కావాలి, ప్రభుత్వం ఏర్పాటు చేస్తా, బ్రహ్మాండం బదులు కొడతా అని వెళ్ళి ప్రజలు కాదు అంటే సరే ఎమ్మెల్యేగానే గెలిపిస్తే మీరు ఎమ్మెల్యేగా కూడా అసెంబ్లీకి ఎందుకు రారు? మీతో పాటు గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలని ఎందుకు రానివ్వరు? మీకు అసలు ప్రజాప్రతినిధులుగా ఉండే అర్హత ఎందుకుంది? ఎలా ఉంటుంది? ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ పని చేయకుండా మళ్ళీ అదే ప్రజలు కడుతున్న ట్యాక్సుల్ని జీతాలుగా తీసుకోవడానికి కొంచెం కూడా సిగ్గనిపించదా? నిన్న ఉత్తరప్రదేశ్లో దేశంలో
శాసనసభ అలాగే స్పీకర్లు చైర్మన్లు వీళ్ళకి సంబంధించిన డిప్యూటీ స్పీకర్లకు సంబంధించిన ఒక సభ జరిగింది. అందులో అయ్యన్న పాత్రుడు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక ప్రపోజల్ పెట్టారు ఆ మీటింగ్లో. నో వర్క్ నో పే విధానం ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు మా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అనే ఒక పార్టీ ఉంది. అందులో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కరోజు సభమోహం చూడలేదు వాళ్ళు. కానీ వాళ్ళకి జీతాలు వెళ్ళిపోతాయి టెన్షన్గా నెలకి, వాళ్ళ భత్యాలు వెళ్ళిపోతాయి. అసలు అలవెన్స్ అనేది ఎందుకు ఇస్తారు? ఇప్పుడు కొన్ని దేశాల్లో పరిశీలిస్తే అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్ ఈ దేశాల్లో అలవెన్స్లు ఇవ్వరు ఏ కారణంతో సభకి రాకపోయినా. పైగా వాళ్ళు ముందు ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి, లేకపోతే దానికి అకౌంటబుల్ అవ్వాలి. అమెరికాలో అయితే శాలరీ కూడా విత్హెల్డ్ పెడతారు, అంటే హోల్డ్ చేసి పెడతారు. సరైన వివరణ ఇచ్చే వరకు శాలరీ కూడా వెయ్యరు. మరి భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో గెలిచిన తర్వాత కేవలం దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టేసి రిజిస్టర్లో పారిపోయే ఎమ్మెల్యేలు ఉండడం దౌర్భాగ్యం కదా ప్రజలది. అది 60 రోజులు వరుసగా అటెండెన్స్ లేకపోతే యాబ్సెంట్ అయితే డిస్క్వాలిఫై అవుతారు అనే ఒక నిబంధన ఉంది. కాబట్టి దొంగ చాటుగా వచ్చి సంతకాల వ్యవహారం, లేదా ఒకసారి వచ్చి జగన్ కూడా ఒకసారి వచ్చి వెళ్ళిపోయారు. మరి ఆ భయం ఉన్నప్పుడు మీకు చట్టసభల మీద మీకు గౌరవం ఉండదు. అంటే మీరు ముఖ్యమంత్రులు అయితేనే వ్యవస్థలను గుర్తిస్తారా, గౌరవిస్తారా? లేకపోతే మీకు రాజ్యాంగం మీద నమ్మకం ఉండదు, విలువ ఉండదు, గౌరవం ఉండదు, అసెంబ్లీల మీద లేదు, ప్రజల మీద అంతకన్నా లేదు. అంటే ప్రజలు కేవలం ఓటర్లు. ఏమో నేను మీకు పప్పు బెల్లాలు పంచాను, మీరు నాకు ఓట్లు వేయండి, వేయకపోతే ఎందుకు వేయరు అని వాళ్ళ మీద కోపం. ఇప్పుడు అదే కదా ఆయన పెంచుకున్నారు. యువత మీద ఆయనకి ద్వేషం, మహిళల మీద ద్వేషం. అందుకే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంటే ఎలా అడ్డుపడాలా అని ఆలోచిస్తూ ఉంటారు. యువత ఉద్యోగాల పేరుతో కంపెనీలు వస్తున్నాయని సంతోషపడుతూ ఉంటే వాళ్ళని పక్కదారి పట్టించడానికి రప్పారప్పాలని, లేకపోతే ఇంకోటి నిన్నగా మనం కూడా చూసాం. ఆ పిచ్చి లోపలికి గొడ్రాళ్ళతోటి కేకులు కట్ చేస్తున్నారు. అంటే అలా ఉండాలి ఆయనకి. యువత అలా ఉంటేనే సంతోషం. వాళ్ళు చక్కగా చదువుకుని స్కిల్స్ నేర్చుకుని ఉద్యోగాలకు రెడీ అవుతుంటే ఆయనకి నచ్చదు. సో ఇవాళ పాయింట్ ఏంటంటే అధికారం మాత్రం ఉంటేనే మీరు సభల్ని గుర్తిస్తారా, గౌరవిస్తారా, లేకపోతే అసెంబ్లీకి రారా? దీని మీద ఏమీ చర్యలు ఉండవా? రాజ్యాంగ సవరణలు ఎందుకు చేయకూడదు? అలాగే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రతిపాదించిన నో వర్క్ నో పే విధానం ఎందుకు రాకూడదు? అసలు మీకంటూ అనిపించాలి కదా.